గురించి రమ్య గారు మాట్లాడిన వాళ్ళు వర్మ గారు ఆవిడ కామ్ గా ఉండమని నిమిషం అండి. నేను ఆవిడ మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడలా. సరే సరే ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ దాని మీద వద్దు, ఒక్క నిమిషం స్ట్రైట్ గా ప్రశ్నారావణకి ఉపా చట్టాలు ఈ సెక్షన్లు మీరు సమర్థిస్తారా? అసలు బచ్చల కూర జోసఫ్ అండి అతని పేరు. ఫస్ట్ నేను ఒకటి అడుగుతా, అతను యూట్యూబరా జర్నలిస్టా? ఫస్ట్ నాకు దానికి సమాధానం చెప్పండి. యూట్యూబరు, ఆయన యూట్యూబర్ కదా, మరి ఎందుకు ప్రకాష్ రాజ్ గారు అట్లా ఇట్లా అని ఏదేదో మాట్లాడేస్తా ఉన్నారు? ఆయన వచ్చి ఈ రోజున ప్రశ్నిస్తున్నారు, యువరాజును ప్రశ్నిస్తే ఇది చేస్తారా, అరెస్టులు చేస్తారా అని. ఆయన వీడియోలు అన్ని చూసారా? మరి ప్రశ్న ఛానల్లో అరగంట క్రితం ఎందుకంటే వీడియోలు డిలీట్ చేశారు? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. ఆయనకు నిజంగా ఆయన యాక్టింగ్ కి చాలా మంది ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు. ఆయన ప్రశ్నించడమే తప్పు. అసలు లాస్ట్ టైం ఏమయ్యారండి, కత్తి మహేష్ పోసాని గారు ఏమయ్యారో చూసాం కదా. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు అంతే అవుతారు. మేము చెప్తా ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నారు దేశద్రోహం, నేను ఉగ్రవాదులతో ఇది చేస్తాను, నేను లైవ్ లో రేప్ చేస్తానంటే ఎందుకు అరెస్ట్ చేయరండి? భారత రాజ్యాంగాన్ని వీళ్ళు ఏం గౌరవిస్తున్నట్టు అరెస్ట్ చేయరంటారా? నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదు, దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రశ్నించమనండి, తప్పు ఉంటే ప్రశ్నించమనండి. అంతేగాని పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేసి పేమెంట్లు తీసుకొని వీళ్ళన్నీ తీసుకొని ఇష్టానుసారంగా యూట్యూబ్ లో కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని వీడియోలు మాట్లాడుతూ ఉంటే చూస్తా కూటమి ప్రభుత్వం అయితే ఊరుకోదు. ఓకే పునిశీల గారు, ఇది పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారట, ఏదో ప్యాకేజ్ ఆర్టిస్టులు కాదా కాదా చెప్పానండి. తీసుకుని రాలేదా? సరే సరే ఒక్క నిమిషం. ఇదండి పునిశీల గారు, ఇలా ప్యాకేజీలు తీసుకుంటూ వచ్చి ఎవరిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినా క్షమించము, ఉపేక్షించము, ఇలాగే ఉంటుంది అని డైరెక్ట్ గానే చెప్తున్నారు. కరెక్ట్, అందరికీ వర్తిస్తుందండి. ఎవరు దీనికి అతిథులు కామని చెప్పని ఎవరు చెప్పట్లేదు. కాకపోతే మనం సలహా చెప్పే ముందు, సూచనలు చెప్పే ముందు మన నోళ్లు మనం కూడా కంట్రోల్లో పెట్టుకుని నీతి వాక్యాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్హత ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఒక్కటే వాస్తవం అండి, ప్రశ్న రావణ్ అలా ఆ స్టేజ్ మీద మాడినకి ఈ చట్టాలు పెట్టడం అనేది మాత్రం చాలా దారుణం. ఇది కరెక్ట్ అయితే మాత్రం కాదు. మరి ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ మొన్న మరి మా వైఎస్ఆర్సీపీ నేతల భార్యలందరినీ కూడా ఎంత చండాలంగా మరి నందంటే జగన్మోహన్ రెడ్డి నందంటే నంది పందంటే పంది అంటారు. అలాగే మీ భార్యలు కాదు మీ చెల్లెళ్ళు అనగానే ఇంకోళ్ళకి పెళ్లి చేస్తారు అని మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారండి? మరి అవి మంచి మాటలా? వీళ్ళకున్న పచ్చ మీడియా, వీళ్ళకి భజన బృందం బ్యాచ్ బృందం అంటుంది కదా ఆవిడ. ఎవరికి భజన బృందం ఉందో, ఎవరికి బ్యాచ్ బృందం ఉందో, ఎవరు. ఓకే రైట్. శివపార్వతి గారు, ఆవిడకేనండి ఆవిడ భారతి, ఆవిడకి లైవ్ పోయినట్టుందిగా. ఇంకొకటి ఆవిడ చెప్తుంది ప్రశ్న రావడం మీద ఈ కేసులు ఎందుకు పెట్టారు